హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో వంటింటి చిట్కాలు 31 to 40 చూద్దాం. మిగిలిన వంటింటి చిట్కాలు 1 to 30 డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూసేయండి. కంద, పెండలం లాంటివి మొక్కలు తరిగేటప్పుడు చింతపండు నీళ్ళల్లో చేయి ముంచుకుంటూ తరిగితే దురద పెట్టదు. పంచదార డబ్బాలో కొన్ని లవంగాలు వేస్తే ఆ డబ్బాకు చీమలు పట్టవు. చేదు ఉండే కాయగూరలు బియ్యం కడిగిన నీళ్ళల్లో తరిగితే చేదు ఉండదు. నిమ్మకాయ నుండి రసాన్ని పూర్తిగా పిండాలంటే కొన్ని నిమిషాలు వేడి నీళ్ళల్లో ఉంచండి. బంగాళదుంపలు చెక్కు తీసిన వెంటనే చల్లని ఉప్పు నీటిలో ఉంచితే వాటి రంగు మారదు. స్టవ్ మీద పాలు పెట్టి తరచూ మర్చిపోయేవారు పాల గిన్నెలో స్పూన్ ఉంచితే పాలు పొంగిపోవు. తరిగిన అరటికాయ ముక్కలు, వంకాయ ముక్కలు బియ్యం కడిగిన నీళ్ళల్లో వేస్తే నల్లబడవు. కంద తరిగేటప్పుడు తప్పనిసరిగా పాటించవలసిన చిట్కా ఏంటంటే, కందకి దురద గుణం ఉంటుంది కాబట్టి కందని ముక్కలుగా తరిగిన తర్వాత కొద్దిగా ఉప్పు, పెరుగు వేసి ఒకసారి కలిపి 10 నిమిషాలు ఉంచుకున్న తర్వాత వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ వాటర్తో మళ్ళా శుభ్రం చేసుకోవాలి. నువ్వులు, నువ్వుపప్పుకి పురుగులు రాకుండా ఉండాలంటే కొన్ని ధాన్యపు గింజలు వాటితో పాటు పెడితే పురుగులు పట్టవు. కాఫీ ఫిల్టర్ తడిగా ఉన్నప్పుడు కాఫీ పొడి వేసి నీళ్లు పోస్తే డికాషన్ త్వరగా దిగదు. కాఫీ ఫిల్టర్ శుభ్రంగా తుడిచి అప్పుడు కాఫీ పొడి, నీళ్లు పోసించో త్వరగా దిగుతుంది. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కితే నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది.